ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఏంటి ఈరోజు కిచెన్లో చెట్లు నాడుతున్నారా ఏంటి? నాటే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? మీరు మరీనండి, మీ జోక్స్ ఏంటండి? మీరు చూసిన చెట్లే కదా. చెట్లు కాదండి, ఇది మునగాకండి. మునగాకుతో ఏం చేస్తున్నారు అంటారా? మునగాకుతో పప్పు చేస్తారా? అవునండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మునగాకు పప్పు చేద్దామని ఇంకా ఆకైతే చేసేసానండి. ఏంది అంత చూపించారు, ఇంత కొంచెమే ఒలిసారు అని అంటారా? దానికి ఒక విషయం అయితే జరిగిందండి. చూడండి, వీడియో లాస్ట్ దాకా చూస్తే చెబుతానమాట. ఏంటంటే ఇంకా కొంచెం ఆకుని దూసేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ముందే వట్టిపప్పు అయితే ఇంకా కుక్కర్లో అయితే ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ పప్పేనమాట. ఈ పప్పు గురించి తర్వాత చెబుతాను ఏంటి అనేది. కొంచెం మునగాకే ఎంత తెచ్చారు, కొంచెమే వాడారేందని. ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లిపాయ, కరివేపాకు, టమాటాలు అవి అయితే ముందే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాలి కదా. నెక్స్ట్ వన్ ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాకండి ఎండుమిరకాయలు తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా పోపు వేసేసుకొని మనం ఈ పోపులోకి వచ్చేసరికి అన్నీ వేసుకునే పని లేదండి. జీలకర్రను ఇంకా ఆవాలు ఈ రెండు వేసుకుంటే చాలన్నమాట. ఇంకా మనం మామూలుగా వచ్చేసరికి మినపప్పు, పచ్చిపప్పు ఇవి కూడా వేస్తాం కదా. ఈ పప్పుకి అయితే మటుకి నేను జీలకర్రను ఆవాలు వేస్తానండి. ఇంకా ఎండుమిర్చి చేసాను కదా, ఇవి వేయించేసుకున్నాక మనం వెల్లుల్లిపాయ రెబ్బలండి చితగొట్టేసుకొని వెల్లుల్లిపాయ అబ్బాయి తినేసారంటారు. ఈ పప్పుకి ఇదేనండి, వెల్లుల్లిపాయ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. మునగాకు పప్పు అంటేనే ఇదేనండి, చాలా బాగుంటుందండి. అసలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా మునగాకు పప్పు. మీకు అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. ఇంకా నెక్స్ట్ వన్ ఉల్లిపాయలను, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. అవి కూడా బాగా వేయించేసేసుకొని చాలా మంచిదండి మునగాకు పప్పు. అసలు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగుంటుంది మునగాకు పప్పు. కానీ మునగాకు ఇగురైనా, మునగాకు కారం అయితే ఇంకా డైలీ మనం చేసి పెట్టేసేసుకుంటే ఇంకొంచెం రైస్లో వేసేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇంకా కొంచెం పసుపును, కొంచెం ఉప్పు వేసేస్తే త్వరగా వేగిపోద్ది కదా. ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట. మునగాకు కారం చేసి పెట్టుకుంటానండి, డైలీ రైస్లో పెట్టుకొని తినవచ్చు. ఇంక మనం సపరేట్గా ఇలా పప్పు చేసుకున్నప్పుడే కాకుండా కూడా ఇంకా అప్పుడప్పుడు పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వినలేదే మునగాకు పప్పు, మునగాకుతో కూడా పప్పు చేస్తారని అనుకుంటున్నారంటారా? నిజమేనండి, చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట తాలింపులో. తోటకూర పప్పు ఉంటుంది కదండి, అలానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇంక ఈ టమాటాలు కొంచెం సేపు మగ్గిపోయాక అప్పుడు మనం ఈ మునగాకు ఉంటుంది కదండి, మునగాకును కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా ఊరికనే మగ్గిపోద్దండి. కొంతమంది వచ్చేసరికి ఏంటంటే పప్పులో ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసేస్తారు కుక్కర్లో. ఇంకా అలా కన్నా ఇలా చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆకుని మనం ఫైనల్గా ఇంకా దీంట్లో పెట్టేసేసేస్తే కొంచెంసేపటికి మగ్గిపోద్దండి. తోటకూర కానీ మనం పప్పులో పెట్టేస్తే మగ్గిపోద్ది కదా, అలానే ఇది కూడా త్వరగానే మగ్గిపోద్దండి. అసలు చాలా హెల్త్కి మంచిది కదా మునగాకు అయితే. మోకాళ్ళ నొప్పులకి ఇంకా మనకైతే చాలా అంటే చాలా మంచిదండి అసలు మునగాకు అయితే. చూసారా, ఇందాక పెట్టినప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి కొంచెం తగ్గిపోయింది కదా, ఊరికనే మగ్గిపోద్ది కదండి. ఇంకా అంతేనమాట. నేను మునగాకు తీసుకొచ్చుకున్నా కానీ ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఒట్టి పచ్చిమిరకాయల కన్నా కొంచెం కారం వేసుకుంటే లిటిల్ బిట్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేను తీసుకొచ్చుకున్నాక ఏమైందంటే ఇంకా పప్పు అండి, ఇప్పుడు పప్పు యాడ్ చేసేసాను. ఇంకా పప్పు కూడా యాడ్ చేసుకోండి. కందిపప్పు లేవండి, అయిపోయినాయి అనమాట, చూసుకోలేదనమాట. ఇంకా ఉన్న వాటితోటే చేసాను. మా వారికి ఫోన్ చేస్తే కొంచెం కందిపప్పు ఏమైనా తీసుకొస్తారా అని ఫోన్ చేస్తే రావడం కుదరదు అన్నారు. ఇంకా సరే ఉన్న వాటినే వండేసేసి ఇంకా యాడ్ చేద్దాంలే, కొంచెమే చేద్దాం ఈరోజు, మళ్ళీ చేసేసుకుందాం అనుకొని ఇంకా ఉన్న కందిపప్పునే ఉడకబెట్టేసి పప్పు చేశాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చింతపండు రసం ఇంకా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఇంకా వాటర్ అయితే ఎక్కువేం పట్టవు కదండి పప్పుకి, ఇంకా కొంచెం మనం చెయ్యాలి, ఇంకా కడిగేసేసుకుంటే సరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే మీకు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారేమో కానీ డౌట్ అయితే పడాల్సిన అవసరమే లేదండి. మునగాకు పప్పు తోటకూర పప్పుతో ఈక్వల్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు కదా. ఫైనల్లీ కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేసేసారనమాట. మరి మంచి ఫ్లేవర్ ఉండాలి కదా. మీరు మంచి మంచి వీడియోస్ చూడాలంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి త్వరగా. ఇంకా ఫైనల్లీ పప్పు అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు టేస్ట్ అయితే నేను అన్నాను కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి మునగాకు పప్పు అయితే. ఫైనల్లీ మనకు మునగాకు పప్పు రెడీ. వీడియో నచ్చితే మటుకి లైక్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్.